వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ముస్లిం సోదరులు. పలక్పేట దగ్గర గోమాతను తరలిస్తుంటే అడ్డుకున్న మహిళ, వైరల్ అవుతున్న వీడియో. షాదీ మహల్లో భ్రష్టు పట్టించిన ఘనత వైసీపీదే, మైనార్టీ నేత ఇమ్రాన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజాసింగ్ అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా ఫ్రీ మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు దొంతుల ఆంజనేయులు అధ్యక్షతన తన రిజిస్ట్రేషన్, జనరల్ చెకప్, డెంటల్ చెకప్ అండ్ గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్, క్యాన్సర్ స్కానింగ్ ఉచితంగా చేస్తారని ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ రణదీప్, స్వప్న, నిమిత, శిరీషాని పలువురు వైద్యులచే ఉచిత వైద్యం అందిస్తారని ఉచిత మందులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా డిఎస్పీ మహేశ్వర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తుంది. ఈ క్యాంపులో ప్రతి ఒక్కరూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వారికి ఉన్నటువంటి ఏమైనా రోగాలు కానీ జబ్బులు కానీ ఉంటే డాక్టర్స్ ఉన్నారు. మంచి మంచి డాక్టర్ హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చారు, మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చారు, ప్లస్ మెడికల్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు చూసుకొని వాళ్ళకు అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ వల్ల 10 నుంచి 15 సర్వైవర్స్ అంటే 15 ఏళ్ళు ఎక్కువ లేట్ డయాగ్నోసిస్. చాలా మంది తెలియక ఆపరేషన్ తప్పదు, కానీ ఎర్లీ డయాగ్నోసిస్ వచ్చి ఆపరేషన్ అంటే తప్పదు. లేట్ అయినా కొద్ది కీమో, రేడియేషన్ అన్నీ ఇవ్వాలి. ఇది చిన్న ఆపరేషన్ అన్నీ టెస్టింగ్ ద్వారా క్యాన్సర్ ఉంటే తొందరగా డిటెక్ట్ అయితే, ఎర్లీగా డయాగ్నోస్ అయితే క్యాన్సర్ ఎక్కువ స్టేజ్కి వెళ్ళకముందే నివారించవచ్చు, రోగాన్ని నివారించవచ్చు. మరియు ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజెస్లో అయితే క్యాన్సర్ సర్వైవల్ బాగా పెరిగింది. అంటే క్యాన్సర్ వల్ల మనిషి చనిపోకుండా ఉండాలంటే ఎర్లీగా డయాగ్నోస్ కావాలి. ఇంకొకటి ప్రివెంట్ చేయాలి. ఈ ప్రివెన్షన్ కూడా వెళ్ళిపోతుంది. ప్యాప్ క్లియర్, కాల్పోస్కోపీ చేస్తే ఎవరికైనా ఎర్లీగా ఉంటే తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తుంది. డాక్టర్ స్వప్న అండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్కి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్. మేము ఈ మెట్పల్లి లయన్స్ క్లబ్ మరియు నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ నుంచి ఇక్కడ క్యాన్సర్ మొదటి దశల్లో, ముఖ్యంగా రొమ్ము క్యాన్సరు మరియు గర్భసంచి ముఖద్వార క్యాన్సరు స్క్రీనింగ్ పరీక్షలు చేసి మొదటి దశల్లో కనుక్కోవడానికి మేము ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును తీసుకొచ్చాము. మెయిన్గా మ్యామోగ్రఫీ, కాల్పోస్కోపీ చేస్తాము. అలానే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు నిర్ధారణ చేయడానికి, ఎటువంటి వాళ్ళకి ఏమైనా గుండె ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈసీజీ అండ్ యూడీ ఎకో కూడా చేస్తాము. అలానే మన ఇండియాలో చూసుకున్నట్టయితే నోటి క్యాన్సర్లు, జరదా, పొగాకు ఇవన్నీ తీసుకునే వాళ్ళు నోటి క్యాన్సర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నోటి క్యాన్సర్లో ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ అంటే క్యాన్సర్కి ముందస్తు దశల్లో ఉండే ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అలాంటి వాటిని కూడా డిటెక్ట్ చేయడానికి డెంటల్ డాక్టర్స్ కూడా వచ్చారు. సో ఇక్కడ మేము నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో కార్డియాలజిస్ట్, క్యాన్సర్ డాక్టర్స్ మరియు డెంటల్ డాక్టర్స్ అలాంగ్ విత్ ద లయన్స్ క్లబ్ ఆఫ్ మెట్పల్లి వి ఆర్ డూయింగ్ దిస్ సేవలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ యొక్క ఎన్ని ప్రికాషన్ టెస్టులు ఏమైనా ఉంటే ప్రతి టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఒక నానోగ్రఫీ ప్లస్ వేరే టెస్టులతో క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు నిర్ధారణ ఉంటే వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళు పంటి డాక్టర్ కూడా వచ్చారు ఇక్కడికి, డెంటిస్ట్ కూడా వచ్చారు ఇక్కడికి. అన్ని సేవలు మెట్పల్లి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. మెట్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో
మల్లారెడ్డి నారాయణ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈరోజు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపుతో పాటు మేము ప్రతి సంవత్సరము ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మేకుర్తి వారి ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది. కంటి ఆపరేషన్లు ప్రతి సంవత్సరము దగ్గర 500 మందికి మేము ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా రకరకాల సర్వీసులు స్కూళ్ళకు కానీ మెడికల్ కానీ చేస్తున్నాం. అలాగే చాలా మందికి నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ కేంద్రం పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా దగ్గర ఒక సంవత్సరంలో 500 మందికి మేము ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి వాళ్లకు డెవలప్ కావడానికి మేము ఉపాధి పొందడానికి సహకరిస్తాం. వరంగల్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున అంతర్జాతీయ దొంగల ముఠాను మట్టవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలు డీసీపీ భారీ మీడియా సమావేశంలో వివరించారు. నిందితులు వరికుప్ల దశరథం, దుర్గ సందాష్, మహమ్మద్ జబీర్, కౌశెట్టి రాకేష్ అనే 4 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలని దురుద్దేశంతో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద వాహనాలు అమ్ముకుంటున్న యజమానుల నుంచి వాహనాలు కొని వాటికి సంబంధించిన ఫైనాన్స్, ఈఎంఐ కడతారని నమ్మించి మోసపూర్వకంగా వాహనాలను ఇతర ప్రాంతాలకు స్క్రాప్కు ముంబైలోని కొంతమంది వ్యక్తుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుండి 16 కేసులలో జైలుకు సైతం వెళ్ళగా తిరిగి మరల బయటికి వచ్చి పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా నేరాలకు పాల్పడుతున్నారు. సుమారు 4,30,00,000 విలువ చేసే వాహనాలు అమ్మారని విలేకరుల సమావేశంలో డీసీపీ భారీ వెల్లడించారు. ఇలా బాగా గోపి, రాజ్ కుమార్, కానిస్టేబుల్స్ ఎవరు రవీందర్ మంచి క్యాచర్ లేడీని పట్టినాం కదా శివ నువ్వు వెళ్ళాలి ఇలా చేయాలా మంచి లాస్ట్ టైం చైన్ స్నాచింగ్ లో వెళ్ళాలి. ఈయన ఐటీ మీరు దొంగల మూడని పట్టువాడ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇక్కడ ఎస్హెచ్ఓ గోపి, ఆయన ఎస్ఐ కుమార్ అండ్ టీం మన నల్లిరామ్ ఆధ్వర్యంలో బాగా కష్టపడ్డారు. ఈయన ఈ వరికుప్పల దశరథ్ ఈ గ్యాంగ్ పైన చెప్పిన 1, 2, 3 దుర్గం సందేశ్, కాశెట్టి రాకేష్ వీళ్ళు ఏదో గ్యాంగ్. వీళ్ళు ఈ పెద్ద 10 టైర్స్ లారీలు, జేసీబీలు, చైన్ మషీన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకుంటారు. తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయినారు. సిసిఎస్ హైదరాబాద్ 98 కేసెస్లో అరెస్ట్ అయినారు. అది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా, నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాడికి పాపం అవసరం ఉన్నవాడికి వాడు చేస్తా అంటే వాడికి ఒక 2 లక్షలు 3 లక్షలు వానికి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ వ్యూలాన్ని బట్టి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి వానికి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు. మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు నమ్ముతారు. నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి గాయబైపోతాడు. గాయబై ఈ మూట బాంబే ఇలా కాంటాక్ట్ బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది, అది మేము ఐడెంటిఫై చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇది విదేశాలకు పోతున్నాయి. 3 వెహికల్స్ విదేశాలకు పోయింది, నెదర్లాండ్, కంబోడియా, సౌత్ ఆఫ్రికా. మన దగ్గర ఉన్న జేసీపీ కీసరకు ఉన్న జేసీబీ 2 జేసీబీలు సౌత్ ఆఫ్రికా పోయింది. అక్కడ బై బోట్ బై షిప్, ఎందుకంటే ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొనేటోళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. మొహమ్మద్ జాబీర్ అనేది స్క్రాప్ బిజినెస్ హైదరాబాద్. కొత్త లారీలు కార్లు తీసుకోపోయి అక్కడ చెప్తే వాడు దానికి స్క్రాప్ చేసి పారేస్తాడు. బయట 6 monthsలో 21 అఫెన్సెస్ చేసి 21 అఫెన్సెస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట సేమ్ మోడల్స్ ఆపరండి. గతంలో కూడా సేమ్ పద్ధతిలో చేసిండు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర 5 ఇన్నోవా క్రిస్టా కార్, ఒకటి స్విఫ్ట్ డిజైర్, 1, 2, 3, 4 టోటల్ 5 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి.
తర్వాత అనంతపూర్లో మనం సీజ్ చేసినాం, ఒక టిప్పర్ ఉన్నది. తర్వాత ఒక చైన్ మషిన్ ప్రోక్లైన్ 50 lakhs వర్త్, అది కూడా మనం సీజ్ చేసి అక్కడ తీసుకురావడం కష్టంగా ఉన్నది. అది అందుకే అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా కేసులు ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ నుంచి అప్రోచ్ అవుతున్నారు. మాకు కూడా మా ఏరియాలో ఇట్లా మోసాలు జరిగినాయని అక్కడ నుంచి కూడా పిటిషనర్స్ వస్తున్నాం. అది కూడా మేము మా కేసులో యాడ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళకు కూడా మేము మాట్లాడి వాళ్ళకు కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్తున్నాం. స్నిగ్ధ పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లగా ఆ స్థానంలో పి ప్రావీణ్య ఐఏఎస్ హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ జిల్లా కలెక్టర్ సముదాయ భవనానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి, ఆర్ఓ వైవి గణేష్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. చార్జ్ ఇచ్చేది కూడా ఫోన్ వెంకటకృష్ణ రాయపురం మాదాపట్నం మధ్యలో జరిగిన ప్రమాదగతంలో సామర్లకోటలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శంకర్ కాకినాడ నుంచి సామర్లకోట శివాలయాన్ని దర్శించుకొని తిరిగి తన నివాసంకి కాకినాడ వెళ్తున్న శంకర్ పల్సర్ బైక్ను కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్న కారు ఢీకొట్టడం జరిగింది. కారులో ఉన్న మహిళలకు గాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ శంకర్కు తీవ్రమైన గాయాలు అయిన కానిస్టేబుల్ ట్రస్ట్ హాస్పిటల్ వైద్యం కోసం తీసుకువెళ్లడం జరిగింది. కారులో గాయాలైన అమ్మాయిలను కాకినాడ జీసీహెచ్ హాస్పిటల్కు తరలించారు. ప్రెసెంట్ ఎస్పీ ఆఫీస్లో చేస్తున్న శంకర్ బాగానే ఉన్నాడు, పర్లేదు. మనిషి పడిపోయాడు బైక్ అండి, కానిస్టేబుల్ అండి ఆయన.
విజయవాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం. భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. ప్రధాన రహదారులు మొత్తం నీటిమయంగా మారిపోయాయి. చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నీటిలో మునిగిపోయి వాహనాలు మొత్తం పాడైపోయాయి. ఎక్కడికక్కడ ప్రజలు నీళ్లను ఆగిపోయి వాహనాల్లో నెట్టుకుంటూ వెళ్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని కొనియాడారు. బీసీలను గుర్తించి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు రాజ్ చంద్రబాబు గారి నాయకత్వం వందనాలి రాజ్ చంద్రబాబు గారి నాయకత్వం వందనాలి జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు నారా లోకేష్ నాయకత్వం వందనాలి నారా లోకేష్ నాయకత్వం వందనాలి నారా లోకేష్ నాయకత్వం వందనాలి పోయప్పా ఏమో పాలు పోసేప్పుడు ఎంత పాలు చెంబోటే అందరూ ఒక గ్లాస్ బకెట్లో పాలు ఉంది ప్రతాప్ పోయిబా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అత్యంత పెద్దపీట ఇచ్చి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినారు. అందుకనేసి ఈరోజు కుప్పంలో బీసీల తరఫున యాదవుల తరఫున మేము అభిషేకం చేసే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా బీసీలని గుర్తిస్తూ దీనిపై ప్రతి ఒక్కరికి ఇక్కడ బీసీలని అతి పెద్దగా బీసీలు ఉండే సామాజిక వర్గం ఇక్కడ ఉంది కుప్పంలో. వాళ్ళకందరికీ కూడా పెద్ద ఆయన మేలు చేస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా బీసీలకి పెద్దపీఠం వేసిన వ్యక్తి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి నిజంగానే ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ సోదరులందరికీ గుర్తించుకోవాలా. ఒక అతను చెప్పాడు బీసీ సోదరులకి నేను పెద్దపీఠం వేస్తానని చెప్పి
బీసీలని నడ్డు విరిసి నడి రోడ్డు మీద నిలబెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని అదే బీసీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుడ్డలు ఊడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు ఈ బీసీలు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటి వాళ్ళు. అదే విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు అదే విధంగా మంచి స్థానం కల్పించి ఈరోజు రాష్ట్రానికే ఒక అధ్యక్షుడు చేశారంటే అది మా ముఖ్యమంత్రి ఘనత అనేసి మేము బీసీ సోదరులు అందరము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంచి బాగా సంతోషంగా ఇంకా కూడా ఈ 5 సంవత్సరాలే కాదు ఇంకా 30 సంవత్సరాలు కూడా మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలనేసి మా బీసీ సోదరులందరూ కోరి ప్రార్థిస్తున్నాం. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్లి శంకర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542 ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖు రోజున నిమ్మనపల్లి గ్రామం సుల్తాన్ మండలం పెద్దపల్లి జిల్లాలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం, మహనీయుల ఆశయ సాధనం కోసం మరియు లోకహితం కోసం మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగాల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇటు కార్యక్రమంలో ఉద్యోగరీత్యా విభిన్న ప్రాంతాలలో స్థిరపడిన నిమ్మనపల్లి గ్రామ సంస్థ ఉద్యోగులందరికీ వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందించి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఘనంగా సన్మానించడం జరుగుతుందని, కావున గ్రామ సంస్థ ఉద్యోగులు సొసైటీ ఆహ్వాన్ని మన్నించి సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ ఉద్యోగుల సహాయంతో మా ఆల్ ఎంప్లాయీ వాళ్ళ యొక్క సహాయంతో అందరూ ఒక మార్గంలో క్రోడీకరించుకొని మన ఊరి యొక్క అభివృద్ధి కోసము చదువుకున్న పిల్లలకి నైతిక విలువలు మరిలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అభివృద్ధి పరిచి మన సమాజాన్ని ముందుకు నడిపించాలి. సమాజాన్ని ముందుకు నడపడం ద్వారా మనము ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులని మనం తయారు చేయగలగాలి. ఇలా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ పెద్దలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు మరియు వైజ్ఞానిక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు గ్రామంలో వెనుకబడిన తరాన్ని మనం ముందుకు తీసుకొచ్చి వారి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించి మెరుగైన సమాజాన్ని ఏర్పరచుకోవడం కోసము మా సొసైటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభివృద్ధి పరుస్తూ సమాజం యొక్క మంచి అభివృద్ధి కోసము మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలు కానీ అన్ని వర్గాలకు చెందిన వారు దీనిలో మిళితమయ్యి మా ప్రోగ్రాంని చాలా విజయవంతం చేయాలని కోరుతూ నేను ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. మెరుగైన సమాజ నిర్మాణం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, లోకహితం కోసము ఈ నెల చివరి ఆదివారము అనగా 30/6/2024 తేదీ నాడు నిమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులను సాధారణంగా ఆహ్వానించుకొని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రధానంగా మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ సంస్థ నిమ్మనపల్లి గ్రామ ఉద్యోగులు వచ్చేసి సకాలం లోపల గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామన్నమాట. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఏం చేసినా కానీ సమాజ హితం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, లోకహితం కోసం చేస్తూ ఉంది. మరి వృత్తిరీత్యా విభిన్న ప్రాంతాల లోపల స్థిరపడినటువంటి ఉద్యోగులందరూ కూడా మరి పుట్టిన ఊరు కోసము, మన బంధుజనాల ఆత్మీయ కోసము, మన గ్రామ అభివృద్ధి కోసము, మన వారి కోసము మరొక్కసారి మీరందరూ కూడా మరి సొంత గ్రామమైనటువంటి నిమ్మనపల్లికి రావాల్సిందిగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే మీ దగ్గర జ్ఞానం ఉంది, మీ దగ్గర సమయం ఉంది, మీ దగ్గర తర్వాత కొంత మనీ కూడా ఉంది. మన వారందరికీ కూడా మీ జ్ఞానాన్ని, మీ సమయాన్ని మీరు వెచ్చించినట్టయితే గ్రామాలు అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి మెరుగైన సమాజము అనేది కేవలము ప్రభుత్వాల బాధ్యతే కాదు, మరి సొసైటీ వాళ్ళ బాధ్యత ఉంటుంది, స్వచ్ఛంద సంస్థల బాధ్యత ఉంటుంది,
ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఇందులో ఉంటుంది కనుక మీరందరూ కూడా ఈ నెల చివరి ఆదివారము అనగా 30వ తారీఖు నాడు నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్నటువంటి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఉయ్యూరు మండలంలోని టీడీపీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయితే మన బిడ్డలకు రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గెలిపించుకున్నారని, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనే అతని పార్టీ భూస్థాపితం కావడానికి కారణమని, దేశంలోని మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దే సత్తాగల నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.